ఎవరు? రేవంత్ రెడ్డి కలిస్తే అన్న న్యూయార్క్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక మేయర్ని తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి కలిస్తే నష్టం ఏంటి? అక్కడున్న ట్రంప్ను కలిసిన నష్టం ఏంటి? అక్కడ మేము మామూలుగా ఎక్స్ఎంపీ పోయినప్పుడే చాలామంది లీడర్స్తో కలిసాం. నిన్న మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూజెర్సీ అసెంబ్లీలో అక్కడ ఆయనకు ఒక ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. అక్కడ వాళ్ళ స్పీకరు వాళ్ళంతా ఓపెన్గా ఏముంటుంది, అది ఓపెన్ డెమోక్రసీ. అమెరికా ఈజ్ ఎ ఓపెన్ డెమోక్రసీ, ఇండియా ఈజ్ ఆల్సో ఓపెన్ డెమోక్రసీ. ఎవరమ్మా? ఏమంటాడు కిషన్? అన్న ఒక్క మాట చెప్తాను. కిషన్ రెడ్డి గారు, మీరు ఒక ఉన్నత స్థానంలో క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం మీకెంత ముఖ్యం, మాకెంత ముఖ్యం, బీజేపీ కూడా అంతే ముఖ్యం కదా. మరి ఎందుకు ఒక మీ ముఖ్యమంత్రికి ఏమి కంప్లైంట్? వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ వింటే నవ్వు వస్తుంది. ఆయన ఎవరినో కలవటానికి పోతాడు, ఏమో అన్నీ చెప్తే కలిస్తే ఏంటి? కలవటానికి పోయిన వాళ్ళల్లా ఆఫ్ చేసే వ్యవస్థ అదే మన ప్రజాస్వామ్యం. ఎటువంటి వాటికి నెగిటివ్ చేయాలో అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఉంటాయి. నేను పార్లమెంటు ఎక్కడైనా అమెరికా పోవాలని ఒక అప్లికేషన్ పెడితే నాది కూడా పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. అట్లా ప్రతి వాళ్ళకి పెడతాం. ఇదేంటో ఏదైనా ఉంటే చెప్పాలా. మీకు సమాధానం ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, అట్లే ఎవరు ఇంకో మినిస్టరు మన బండి సంజయ్ గారు, మీరు తెలంగాణని అవమానపరిస్తే మీరు మళ్ళీ తెలంగాణ ప్రజల దగ్గరికే రావాలి కదా. ఏం చేస్తారు? భయపెట్టడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు. తెలంగాణ ప్రజలు అందరితో పాటు భారతదేశంలో స్వతంత్రం రాలేదు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అంటే ఒక్క సంవత్సరం దాటిన తర్వాత పోరాటం ద్వారా వచ్చింది, సాయుధ పోరాటం ద్వారా వచ్చింది. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరేమో అది సామాన్యంగా జరిగిద్దంటే ఏం సామాన్యంగా జరిగింది? అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ పోవాలనుకున్న ముఖ్యమంత్రిని పోకుండా ఉండి మీరు అఫీషియల్గా చెప్తే కిషన్ రెడ్డి గారు మాట్లాడటం విచిత్రంగా ఉంది. మీకు ఒక్క విషయం చెప్తానన్నా, మేము ఇట్లా పెట్టి అక్కడ పోలేదు. మేము 10-15 రోజుల నుంచి అది అడుగుతూ ఉంటే చూస్తున్నాం. అది అండర్ సెక్రటరీ అయింది, జాయింట్ సెక్రటరీ అయింది, సెక్రటరీ దగ్గర పోద్ది, మినిస్టర్ దగ్గర పోద్ది, ఇదేముంది ఇస్తారులే అని చెప్తూ వచ్చారు. చివరికి ఇవ్వకుండా చేశారు. అసలు ఇవ్వరు అనేది ఊహించడానికే వీల్లేదు. ఏమి రెస్పాన్స్, ఏది పెద్ద ఇష్యూయే లేదు అక్కడ. అయితే వాళ్ళు ఇవ్వలేదని మేము చెప్తుంటే తెలంగాణ నుంచి వచ్చిన క్యాబినెట్ మినిస్టర్ గారు అది అతి సామాన్యం అంటే ఆయన విజ్ఞతకే వదిలిపెడతాను. ఆయన పోలేకపోయిందా ఆయన ఇష్టం. కానీ నేను చెప్పేది కేసు ఆయన ఎప్పుడు చీఫ్ మినిస్టర్ కాలేదు, ఆయన ఎప్పుడు పోకుండా ఆపలేదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వేరు, ఆయన పోవటం వేరు. అర్థమైందా మీకు? ఆయన కూడా చీఫ్ మినిస్టర్ అయినానంటే చెప్పండి. ఒక్క విషయం, నిన్న మూడోది, నిన్న ఈ ప్రభుత్వం ఎట్లా